హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ మ్యూచువల్ ఫండ్స్లో రకాలేంటి, అసెట్ క్లాసిఫికేషన్ ప్రకారం రకాలేంటి, సో ఎప్పుడెప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చు, తర్వాత దీంట్లో లో రిస్క్ ఏముంటాయి, హై రిస్క్ ఏముంటాయి, షార్ట్ టర్మ్ ఏముంటాయి, లాంగ్ టర్మ్ ఏముంటాయి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇండివిజువల్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉన్న ఎక్సెస్ మనీని ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు తీసుకొని దాన్ని కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ తీసుకొచ్చి దాన్ని మనకి డివిడెండ్గా ఇస్తారు. సో మనం కూడా మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, కంపెనీ షేర్స్ కొంటారు, లేదంటే గవర్నమెంట్ బాండ్స్ కొంటారు, లేదా కార్పొరేట్ బాండ్స్ కొంటారు. సో మనం కూడా కొనచ్చు. కాకపోతే ఏంటంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఇందులో నాలెడ్జ్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ కంపెనీలో చేయాలి, ఏ టైంలో చేయాలనేది మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్కి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్స్, ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మనీని మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తే వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తారు. అలా అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. మనం వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఎవరు మెయింటైన్ చేస్తుంటారు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు ఈ మ్యూచువల్ ఫండ్ బిజినెస్లో చూస్తుంటే ఏఎంసీ అంటారు. ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఈ మ్యూచువల్ ఫండ్స్ని మేనేజ్ చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్ మనీని. తర్వాత ఫండ్ మేనేజర్స్, వీళ్ళు ఈ ఫండ్ని, ఈ ఇన్వెస్ట్మెంట్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్ రిటర్న్ వచ్చేటట్టు చూస్తుంటారు. వీళ్ళు ఫండ్ మేనేజర్స్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అసెట్ క్లాసిఫికేషన్ ప్రకారం ఎన్ని రకాలు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ ఫండ్స్. మీరు మ్యూచువల్ ఫండ్ తీసుకునేటప్పుడే అక్కడ క్లియర్గా వస్తుంది, ఇది ఈక్విటీ ఫండా, డెట్ ఫండా, మీకు అక్కడ క్లియర్గా చెప్తారు. సో మీరు ఎవరైనా సరే మీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ని కనుక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈక్విటీ ఫండ్స్లో పెట్టాలి. సో ఇందులో కూడా లార్జ్, స్మాల్ క్యాప్స్ అని ఉంటాయి. మీరు లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు పెట్టిన అమౌంట్ని లార్జ్ క్యాప్ షేర్స్ కంపెనీలోనే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, షేర్స్ కొంటారు. మీరు స్మాల్ క్యాప్ ఫండ్ కొన్నారనుకోండి, వీళ్ళు స్మాల్ క్యాప్ కింద ఉన్న కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. డెట్ ఫండ్స్ అంటే మీరు కనుక ఈ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే దీన్ని ప్యూర్గా గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది, మీకు స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది. మనీ మార్కెట్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే లో రిస్క్ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, 30 days, 90 days, 360 days, 364 days ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసి మీకు మంచి రిటర్న్ తీసుకురావడానికి చూస్తారు. హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు ఏంటంటే కొద్దిగా అమౌంట్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొద్దిగా బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. 40-60, 70-30 ఇలాగా రేషియో ప్రకారం ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మిక్స్గా రిటర్న్ వస్తుంది. మామూలు దానికంటే కూడా ఎక్కువగా రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్యూర్ డెట్ కంటే ఎక్కువ వస్తుంది, ప్యూర్ ఈక్విటీ కంటే తక్కువ వస్తుంది. కాబట్టి మిక్స్గా వస్తుంది మీకు. వీటిని బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ గోల్స్ అంటే మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ఓకే నాకు హై రిటర్న్ రావాలా, లో రిటర్న్ రావాలా, అలాంటి నాకు స్టాండర్డ్ ఇన్కమ్ రావాలా, లేదా నేను పెట్టిన అమౌంట్ అనేది సేఫ్గా ఉండాలా అన్నది మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ గోల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ మీరు ఈక్విటీ ఫండ్ ఉంది, ఈక్విటీ ఫండ్ కింద మీరు గ్రోత్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీది గ్రోత్ ఒక 5-10 years తర్వాత మీరు పెట్టిన అమౌంట్ గ్రో అవ్వాలి. అప్పుడు దాని మీద వచ్చిన రిటర్న్ కూడా మీరు దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి మీకు గ్రోత్ ఎక్కువ చూపిస్తారు. సో మీరు ఈక్విటీలో గ్రోత్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈక్విటీలో ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవేమో ఎసెట్ బేస్డ్, ఇవేమో ఇన్వెస్ట్మెంట్ గోల్. అంటే కస్టమర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ గోల్. ఇంకొక కొంతమంది కస్టమర్ ఉంటారు, నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మనం ఈక్విటీ సెలెక్ట్ చేసాం, ఈక్విటీలో ఇన్కమ్ అన్నాం అనుకోండి, ఏ అయితే కార్పొరేట్స్ హయ్యెస్ట్ ఈల్డ్ అంటే ఎక్కువ డివిడెండ్ అమౌంట్ని ఇస్తూ ఉంటాయో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మనకు మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టు చూస్తారు. లిక్విడ్ ఫండ్స్ అన్ని మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఏవైతే ఇప్పుడు ఇందాక చెప్పింది గ్రోత్, ఇన్కమ్ అనేది
ఈక్విటీలో. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ ఫండ్స్లో మీరు లిక్విడ్ ఫండ్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే లిక్విడ్ ఫండ్ అంటే సేఫ్టీ ఉంటుంది, షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత క్విక్గా మీకు మినిమం రిస్క్తో మీకు రిటర్న్స్ వచ్చేటట్టు చూస్తారు. తర్వాత ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్. ఎవరైనా సరే, నేను ఒక ఇన్వెస్టర్, నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలి, ఒక 1 lakh రూపీస్ నేను ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో వేస్తాను. సో వాటిని ఈఎల్ఎస్ఎస్ అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అని. ఇందులో వేసినప్పుడు నాకు ఆ ₹1,00,000కి నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. కాబట్టి ఇది 3 years లాక్-ఇన్ అయిపోతుంది. 3 years వరకు మీరు అమ్మడానికి లేదు. అగ్రెసివ్ గ్రోత్ ఫండ్స్, ఎవరికైతే బాగా నా క్యాపిటల్ నేను పెట్టిన అమౌంట్ బాగా 2 times 3 times అయిపోవాలి, హై రిస్క్ తీసుకుంటానన్న వాళ్ళు ఈ ఫండ్లో వేయాలి. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్ అంటే నేను వేస్తాను 1 లక్ష, నా ₹1,00,000 అనేది నాకు రిటర్న్ వస్తుందా లేదా పర్వాలేదు, నా ₹1,00,000 మటుకు తగ్గకూడదు, నా లక్ష నాకు ఉండాలి అన్నవాళ్ళు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్లో వేయాలి. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఫండ్స్లో ఏంటంటే క్లియర్గా చెప్పేస్తారు, మీరు 1,00,000 చేస్తే 5 years తర్వాత మెచ్యూరిటీ అవుతుంది, ఎంత వస్తుంది, 10 years తర్వాత ఎంత వస్తుంది, 15 years తర్వాత ఎంత వస్తున్నదని మీకు క్లియర్గా చెప్పేస్తారు. పెన్షన్ ఫండ్స్ అంటే ఎవరైతే రిటైర్ అయిపోయి వాళ్ళ అమౌంట్ ఉంటాయో వాళ్ళు ఒక కార్పస్ లాగా తయారు చేసి దాని మీద మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు చూసేయాలనుకున్న వాళ్ళు పెన్షన్ ఫండ్స్లో వేయాలి. తర్వాత మనము ఇది కూడా చూడాలి, అంటే మనం ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ ఓపెన్ ఎండ్ ఫండా, క్లోజ్ ఎండెడ్ ఫండా, ఇంటర్వెల్ ఫండ్స్ అన్నది చూడాలి. ఓపెన్ ఎండెడ్ ఫండ్ అంటే ఈ ఫండ్ ఓపెన్లో ఉంటుంది, మీరు ఎప్పుడైనా కొనవచ్చు అమ్మవచ్చు. అదే క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే వాళ్ళు ఒక ఐపీఓ ఇనిషియల్ ఆఫర్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లోనే మీరు దీన్ని కొనగలరు. సో దీన్ని ఆ టైంలోనే మీరు కొనగలుగుతారు. సో వీటిని క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటారు. ఇంటర్వెల్ ఫండ్స్ అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఫండ్. సో కొన్ని ఓపెన్ ఎండెడ్లో ఉన్న ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని క్లోజ్ ఎండెడ్లో ఆప్షన్స్ ఉంటాయి. ఓవర్ నైట్ ఫండ్స్, ఏ కార్పొరేట్స్ దగ్గర అయితే హెవీ క్యాష్ ఉంటుందో, సర్ప్లస్ క్యాష్, వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డేస్కి 2-3 daysలోనే దాని అమౌంట్లు దాని మీద రిటర్న్స్ రావాలంటే ఓవర్ నైట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఒకరోజు మన దగ్గర ఎక్సెస్ ఫండ్ ఉన్నవి వేస్ట్గా ఉండకుండా దాని మీద రిటర్న్ తీసుకొచ్చే కావాలి అంటే దాన్ని ఓవర్ నైట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే మనం ఒక ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో వేసాం, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ గ్రోత్ ఫండ్ అనే దాంట్లో వేసాం. వాళ్ళు ఏం చేశారు, ఆ అమౌంట్ని వేరే మ్యూచువల్ ఫండ్స్లో వేశారు. దీన్ని ఫండ్ ఆఫ్ ఫండ్ అంటాం. ఒక మ్యూచువల్ ఫండ్ ఇంకొక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళని ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి.